హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బరావ్ వ్లాగ్స్. నేను షార్ట్స్ వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయిపోయిందండి డ్యూ టు సమ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అన్నట్టు. సో నిన్న అయితే మేము క్లాసిక్ 99 స్టోర్ అని జునాగఢ్లో ఒకటి ఉందండి. సో ఆ స్టోర్కి వెళ్ళాము మేము. సో మేమైతే కొన్ని క్యూట్ స్టఫ్స్ తీసుకుని వచ్చామన్నమాట. కొన్ని యూస్ఫుల్ అండ్ కొన్ని క్యూట్ థింగ్స్. కొన్ని చూస్తే ఇంకా చిన్నపిల్లవా ప్రియాంక నువ్వు అంటారు. బేసిక్గా నేను మెంటలీ చిన్నపిల్లని, ఫిజికల్గా పెద్ద పిల్లని అన్నట్టు. సో అలా ఇది ఏంటి అంటే ఈ షాప్ చాలా చిన్న షాప్ అండి. దీనికి వెబ్సైట్ కూడా ఉంది, అది ప్లస్ పాయింట్ అన్నట్టు. సో మీకు ఏదైనా దీంట్లో నచ్చితే అయితే వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, నేను అవన్నీ మీకు కింద లింక్ ఇస్తాను. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఉందంట. సో కొన్ని పిన్ కోడ్స్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు, కొన్ని పల్లెటూరు లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ నా ఊరి యొక్క పిన్ కోడ్ కొడితే నాకైతే అవైలబుల్గా లేదు. సో నియరెస్ట్ సిటీస్ లేకపోతే సిటీస్ ఉంటే చేస్తారేమో, మీరు ట్రై చేయండి. సో మనం ఫస్ట్ అయితే మనం వ్లాగ్ స్టార్ట్ చేసేసి నాకు క్యూట్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయో అండ్ యూస్ఫుల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో మీరు చెప్పేయండి. మీకు నచ్చినవి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, ఓకేనా? సో లెట్ గెట్స్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి. మనం ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి వాటర్ బాటిల్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఒక టూ వాటర్ బాటిల్స్ తీసేసుకుంటాను. ఇది వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ 500 ml ఉందన్నమాట. అది క్యూట్గా ఉంది, జస్ట్ ఫీల్డ్కి అలా తిరిగి వెళ్ళి రావడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా స్టీల్ వాటర్ బాటిల్. మీరైతే ఖచ్చితంగా ప్లాస్టిక్ ఇది క్యూట్గా ఉందని తీసుకున్నానే కానీ స్టీలే ప్రిఫర్ చేయండి. కానీ ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను 50 రూపీస్ తీసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్. దిస్ ఈస్ ఫర్ 149. సో ఇది ఓపెన్ చేస్తే ఏంటి అంటే మనకి ఫస్ట్ మనకు ఒక స్ట్రైనర్ ఉంటుంది, దీనికి ఒక హ్యాంగింగ్ కూడా ఇచ్చారనమాట. సో ఇందులో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీవ్స్ కానీ, గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, సో అవి కానీ లేకపోతే ఒక లవంగం కానీ, సిన్నమన్ ఏదైనా కూడా దీనిపైన పెట్టేసి దాని ఫ్లేవర్స్ అనేది దిగడానికి అనమాట. దీని లోపల ఇలా పెట్టేస్తాము. సో లోపల వచ్చేసి జస్ట్ నార్మల్ స్టీల్ బాటిల్ అండి. సో ఇదనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది తెలిసిపోయింది ఇప్పటికి, ఇదేమి కొత్త ఏం కాదు, ఎప్పుడో వచ్చేసింది అనమాట ఇలాంటి బాటిల్స్. సో ఇది వచ్చేసి మన వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటుందో చెప్పిద్ది అనమాట. సో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి టెంపరేచర్ తెలిసిపోతుంది అనమాట. ప్రెసెంట్ వచ్చేసి 29 degrees ఉంది, ఇది సెల్సియస్ ఉంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. సో బాగుంది ఈ వాటర్ బాటిల్, నాకైతే నచ్చినట్టుగా తీసుకున్నాను. సో వచ్చేసి లూఫా అండి. సో నేను లూఫాస్ బాగా యూజ్ చేస్తానమాట. ఇంతకుముందు అయితే ప్యూమైన్ స్టోన్ యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత వచ్చేసి వెట్టివారి యొక్క లూఫా యూజ్ చేశాను, రిజ్ గార్డ్ యొక్క లూఫా అని యూజ్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా, ఒకటి మీద డిపెండ్ అవ్వం కదా. సో ఇది వచ్చి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ లూఫా అనేది. నేను ఇది సెకండ్ది, ఫస్ట్ ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, చాలా స్మూత్గా ఉందండి. ఇది వచ్చేసి జస్ట్ 40 రూపీస్కి అనమాట. మీకు నచ్చితే స్టోర్లో తీసుకోండి. డబ్బా అనుకుంటున్నారా, చూపిస్తాను చూడండి. సో దీంట్లో వచ్చేసి మనకి ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు, వైర్ ఇచ్చారనమాట. అండ్ ఒక టార్చ్. సో చిన్న టార్చ్ అండి. మనం జర్నీస్లో కానీ ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదా, మనం జర్నీస్లో చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఎలా అంటే వెనక మనకి ఒక చిన్న బటన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇలా చూడండి ఎంత బాగా ఫోకస్ అవుతుంది చిన్నదైనా కూడా. అండ్ ఇంకోసారి క్లిక్ చేస్తే బ్లింక్ అన్నట్టు, బ్లింక్ 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 బ్లింక్. అండ్ ఇంకోసారి ఫోకస్ చేస్తే ఇక్కడ సైడ్ ఒక ఫ్లాష్ ఉందన్నమాట. సో ఆ ఫ్లాష్ పడిద్ది చూడండి. మళ్ళీ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట. సో 3 buttons. ఒకటి వచ్చేసి జస్ట్ ఫోకస్ అవ్వడం, ఇంకోటి వచ్చేసి బ్లింక్ లైక్ డిస్కో అలా అనమాట. ఇంకోటి వచ్చేసి జస్ట్ దగ్గర వాటి చూడడానికి ఈ టార్చ్ అన్నట్టు. సో ఇలాగనమాట, బాగుంది కదా ఇది. సో ఇది కూడా నాకు 99 రూపీస్ అనమాట. 99 స్టోర్ కాబట్టి చాలా వరకు 99 ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అనమాట. సో వచ్చేసి పేపర్ సోప్స్. నా కళ్ళు పని చేయట్లేదు, లైట్ కళ్ళు వేసుకున్నా కదా. సో ఇది వచ్చేసి పేపర్ సోప్స్ అనమాట. జస్ట్ ఇది 30 రూపీస్కి వచ్చింది మాకు. అండ్ లోపల ఒక్కొక్క ఇలా ఉంటాయి అనమాట. సో ఇవి పేపర్ సోప్స్. ఇది ఒకటి తీసుకున్నాను 30 రూపీస్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో దీంతో నాకు ఒక హిస్టరీ ఉందండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తీసుకొచ్చింది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, లోపల ఒక ఫ్లవర్స్గా ఉన్నాయి కదా. నేను తినే అనుకున్నాను అనమాట. బేసిక్గా పెప్పర్మెంట్స్ ఉంటాయి, ఇంతకుముందు జస్ట్ 4 దగ్గర పెట్టుకుంటే పెప్పర్మెంట్ కరిగిపోతుంది అన్నట్టు. పెప్పర్మెంట్ అనుకుని 4 దగ్గర పెట్టుకున్నానండి. చీరుగా ఉందండి. అప్పుడు వెళ్ళి అడిగాను ఏంటిదంటే సోప్స్ అని చెప్పింది అనమాట. సో నేను ఫస్ట్ టైం అలా చూడడం అనమాట ఈ సోప్స్ని. నేను మాక్సిమం ఫేస్ వాష్ యూస్ చేస్తాను కాబట్టి ఎప్పుడు కొనుక్కోలేదు. ఇక్కడ 30 రూపీస్కి వస్తుందని చెప్పి నేను తీసుకున్నాను, ఇన్ కేస్ ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కాదు, చూడడానికి హ్యాండ్ బ్యాగ్ లా ఉంది, కీ చైన్ అన్నట్టు. క్యూట్ కీ చైన్ తీసుకున్నానండి, పర్స్. సో ఇది వచ్చేసి మన బ్యాక్ ప్యాక్కి ఎమర్జెన్సీకి ఏదైనా ఇయర్ పాడ్స్ పడతాయి దీంట్లో, లేకపోతే కాయిన్స్ వేసుకోవచ్చు,
కొంచెం చిన్నది వేసుకోవచ్చు అనమాట. లేకపోతే మన పర్స్ ఉండిద్ది కదా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బ్యాగ్ అలాగా లోపల కూడా కొన్ని జిప్స్ ఉంటాయి, ఆ జిప్స్ కూడా కీచెన్ వేసేసుకుంటే ఇమీడియట్ గా మనకి కాయిన్స్ కావాలన్నా తీసుకోవచ్చు. యూజ్ అంటే ఓకే, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుందని చెప్పి తీసుకున్నాను. దిస్ ఈస్ ఫర్ 99 అనమాట. నేను మీషోలో అంటే 99 వర్తా కాదా అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం కదా. సో మీషోలో చూస్తే ఇది 150 రూపీస్ అలా ఉందన్నమాట. సో మనకు ఒక 50 రూపీస్ తగ్గుతుంది కాబట్టి నేను ఇంకా తీసుకున్నాను. క్యూట్ గా ఉంది కదండి. ఇంకొక 2 months నేను జునాగఢ్ వదిలేసి వచ్చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ నేను కొనుక్కోలేను. సో అలా అందుకని చెప్పి కొనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ అయితే చాలా యూస్ఫుల్ అండి. ఇది ఏంటో తెలుసా? సో ఇది వచ్చేసి కొంచెం సస్పెన్స్ లాగా అనమాట. నా జూనియర్ ఆల్రెడీ చెప్పింది దీని గురించి, నేను ఎప్పుడు చూడలేదు. దీన్ని కూడా మనం ఒక కీ చైన్ లాగా కూడా మనం జస్ట్ అలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి గిన్నె అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక ఫోల్డబుల్ కప్. సో ఇలా ఓపెన్ చేయాలి. స్టీల్ ఇది కూడా 99 రూపీస్ అనమాట ఇది కూడా. సో ఇది వచ్చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకి చూడండి ఫోల్డబుల్ కప్ అయిపోయింది. మీకు డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ప్రియాంక ఇంట్లో ఇలా ఫోల్డబుల్ అవుతున్నాయి కదా, ఈ వాటర్ లోపలికి వెళ్ళిపోతే, లేకపోతే వాటర్ ఈ సైడ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా కొంచెం గ్యాప్స్, నాకు దీంట్లో నుంచి వచ్చేస్తే ఎలా అని చెప్పి నేను ఇప్పుడు పోస్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ముందు రెడీగా పెట్టుకున్నా నేను. సో చూడండి, వాటర్ పోసానా, ఒక్క చుక్కన కారుతుందా? లేదు. సో తాగేయచ్చు అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్స్ అన్ని చాలా ఎక్కువైపోతున్నాయి కదండి. సో మనం బయటకు వెళ్ళినా టీ తాగినప్పుడు కానీ మనం ప్లాస్టిక్ కాకుండా జస్ట్ ఇంట్లో పోపిచ్చేసుకొని తాగేసి అక్కడే క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని బ్యాగ్లో వేసేసుకుంటే సరిపోయింది అనమాట. సో యూస్ఫుల్ అనిపించింది. ఇది నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. 99 రూపీస్ కాబట్టి ఓకే తీసుకోవచ్చు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఇది కామెంట్స్లో చెప్పండి. నాకు ద బెస్ట్ అన్నట్టు వీటిలో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈజీ ఫిల్టర్ అని ఒకటి ఉందండి, ఇది కనిపిస్తుందా? సో ఇది ఏంటి అంటే ఇది కూడా నాకు 99 రూపీస్గా తీసుకున్నాను. నా జూనియర్ అయితే ఇది ఇంతకు ముందు తీసుకుంది ఒక 250 రూపీస్కి ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లో తీసుకుంది అనమాట. అప్పుడు చూసి ఇది ఎందుకు అంత కాస్ట్ ఉంది అని నేను అప్పుడు కొనుక్కోలేదు, ఇంక వర్తబుల్ కాదని చెప్పి. నిన్న అక్కడ స్టోర్కి వెళ్తే నాకు కనిపించింది అనమాట. సో ఇది జస్ట్ పాపడి పిల్ల పెట్టుకోవడానికి కూడా ఉంది, చిన్న పిల్ల వేస్తున్నా కదా. సో చూడండి ఇక్కడ కొక్కేం కూడా ఉందన్నమాట, జస్ట్ అది దేనికైనా తగిలించుకోవడానికి. సో ఇంట్లో ఏంటి అంటే మనం కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ గ్రీన్ టీ లీవ్స్ కానీ వేసేసుకొని దీన్ని వాటర్ డిప్ చేసేస్తే ఆ ఫ్లేవర్స్ కానీ దాంట్లో ఉన్న రసం కానీ వాటర్లో దిగుతుంది అనమాట. లేకపోతే కొంతమంది సాసెస్ చేస్తుంటారు, కెచప్ చేస్తుంటారు, అందులోకి స్పైసెస్ ఫ్లేవర్స్ దిగాలి కదా. సో స్పైసెస్ వేసేసి ఆ సాస్ లోపల పెట్టేస్తే మనకి మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది ఓకేనా, ఇలా క్లోజ్ చేసేయడమే అనమాట. స్ట్రాంగ్ గానే ఉంది, 99 రూపీస్. కాకపోతే నా జూనియర్ తీసుకున్నది ఏమైంది అంటే తను వాడితే ఈజీగా అంత స్టెయిన్ అయిపోయింది. ఐ మీన్ స్టెయిన్ అంటే తుప్పు పట్టిపోయింది అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ అని రాసింది కానీ అంత రస్ట్ వచ్చేసింది అనమాట. సో తుప్పు పట్టింది. కానీ ఇది అవుతుందో లేదో కొంచెం భయంగా ఉంది, ఇంకా యూజ్ చేయలేదు. ఓకే, మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి, నేను ఎప్పుడైనా ట్రై చేసి చెప్తాను ఇది రస్ట్ పట్టిందో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఐస్ క్యూబ్స్ తెలియండి. ఇది వచ్చేసి జస్ట్ సాల్ట్ పెప్పర్ ఏమన్నా వేసుకొని జస్ట్ స్ప్రింక్లర్ అనమాట. మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి స్ప్రింకిల్ అవ్వడానికి. సో ఇది నార్మల్ చూసే ఉంటాం మనము. అక్కడ 50 రూపీస్కి వస్తుందని చెప్పి తీసుకున్నా. ఇది ఫర్ 50 రూపీస్ అనమాట, 1 పీస్ ఫర్ 50. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టర్. ఇది వచ్చేసి 20 రూపీస్ అన్నట్టు, వైట్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అనమాట. బ్రౌన్ ఉన్నా కూడా 20 రూపీస్ అంతేనండి, ఎక్కువేం ఉండవు అనమాట అక్కడ. అండ్ నాప్కిన్ బాల్స్ జస్ట్ ఫర్ 10 రూపీస్ అండి. 10 రూపీస్కి నేను నాప్కిన్ బాల్స్. మనకు మన స్మార్ట్కి వెళ్తే పెద్ద పెద్ద నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదా, కానీ సైజ్ కొంచెం చిన్నవి అన్నట్టు. ఓకే 10 రూపీస్ కాబట్టి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పేపర్స్. ఇవన్నీ నార్మల్ కాబట్టి నార్మల్గా చూపిస్తున్నాను. టిష్యూ పేపర్స్ నార్మల్గా ఇది 10 రూపీస్ ఒక్కోటి, ఈచ్ వచ్చేసి 10 రూపీస్. ఒక జర్నీస్కి యూజ్ అవుతుంది అని చెప్పి ఒక 3 తీసుకున్నాను. అండ్ రూమ్లో కూడా టిష్యూస్ యూజ్ అవుతాయి కదా, అందుకని తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పేపర్ టవల్ అండి. సో దీని లోపల కంప్రెస్డ్ ఒక టవల్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం వాటర్లో కానీ వేస్తే మనకి ఒక టవల్ లాగా అవుతుంది. నేను ఇప్పుడు ట్రై చేయొద్దు అనుకున్నా, కానీ మీకోసం నేను ట్రై చేసి చూపిస్తాను. వాటర్ తీసుకొచ్చేసాను అనమాట. సో ఈ వాటర్లో మనము వేసి చూద్దాం. Wanna stay with you, cause everyone is so loud. I just want a little bit of peace and quiet.
మీరే చూసారు కదండి అది ఎలా బల్జ్ అయిందో. సో ఇది చెప్పాలంటే ఒక టవల్ అన్నట్టే అనమాట, టిష్యూ లాగా కూడా కాదు, టిష్యూ కానీ స్ట్రాంగ్ టిష్యూ అనమాట. మీరు జర్నీస్కి వెళ్ళినప్పుడు జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకొని అలా తుడుచుకోవడానికి కానీ అలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ నా ఫేస్ మీద ఏం లేదు కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నా ఫేస్ మీద ఏమీ లేదు, సో అలా అనమాట. బాగుంది. ఇది టవల్గా కూడా యూజ్ చేయొచ్చు, అంటే జస్ట్ డ్రై చేసుకోవచ్చు అట్ట. డ్రై చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, అంటే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేయొచ్చు అండి. 10 రూపీస్ కంటే వర్తా కాదా చెప్పండి మీరే. అలా పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే ఇది టిష్యూ కూడా కాదు, మెత్తగా అయిపోవడానికి టవల్ లాగే ఉంది, బుజ్జి టవల్ లాగా. నాకు అది వచ్చేసి ఒక 4 తీసుకున్నాను అనమాట టవల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సీజర్, మ్యానిక్యూర్ సీజర్, ఐబ్రోస్ చేసుకోవడానికి కానీ నెయిల్స్ కట్ కూడా చేసుకోవచ్చు. సో మ్యానిక్యూర్ సీజర్ అన్నట్టు, సో ఒక సీజర్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి తాడు కడతాం కదండి బట్టలు ఆరేసుకోవడానికి, క్లాత్స్ వాష్ చేసిన తర్వాత, సో ఆ తాడు అన్నట్టు. ఇది వచ్చేసి ఒక 40 రూపీస్, ఆ సీజర్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. అండ్ టిష్యూ పేపర్ టవల్స్ చెప్పా కదండి 10 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాస్, స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్ అనమాట. చాలా మంది చూసే ఉంటారు, ఇవి 30 రూపీస్. యాక్చువల్లీ ఇలాంటిది ఇంకోటి కూడా వస్తుంది, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఇందులో పెట్టలేదు. సో ఈ స్ట్రాస్ క్లీన్ చేసుకోవడానికి మనకు ఒక బ్రష్ కూడా ఇచ్చారు, ఇక్కడ రాశారు చూడండి 30 రూపీస్ అని. సో ఇది ఒకటి మంచిగా అనిపించిందా, యూస్ఫుల్లే కదండి. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్, ప్లాస్టిక్ బదులు అందరం ఇప్పుడు స్టీల్కి షిఫ్ట్ అవుతున్నాం కూడా, సో అలా అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యాంక్ క్లీనర్, ఒక 10 రూపీస్ అన్నట్టు. యూజ్ కాబట్టి తీసుకున్నాను, జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట తీసుకున్నవన్నీ. అండ్ ఒక క్యూటెస్ట్ థింగ్ చూపిమంటారా, మీరు చూసారో లేదో నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూద్దాం. కత్తిరి, ఇది చూడండి ఎంత చిన్న కత్తిరి. సో సిజర్ అన్నట్టు. ఇది కట్ అవుతుందా లేదా అని చెప్పి నేను టెస్ట్ చేశాను. ఇట్స్ కట్టింగ్ బ్రో, నిజంగా కట్ అవుతుంది. నిన్నైతే నేను డైరెక్ట్గా నా హెయిర్ మీద కట్ చేసుకున్నాను అనమాట, అక్కడే ఇన్స్టెంట్గా ఏం దొరకలేదని చెప్పి. ఇప్పుడు కట్ చేస్తాను, కొంచెమే కట్ చేస్తాను. చూడండి కట్ అయిందా లేదా, అయింది కదా. సో మనకి జస్ట్ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఒక 10 రూపీస్. లాస్ట్ ఇంకా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవి అయితే చాలా చాలా క్యూట్గా ఉంటాయి, డెకోర్ ఐటమ్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి కీ చైన్. సో ఇది ఆ కీ చైన్, కెమెరా కీ చైన్ అన్నట్టు. కానీ ఇది పని చేస్తుందండి, ఇది ఎలా పని చేసిద్దో నేను చూపిస్తాను మీకు. ఇలా పెట్టి చూస్తే లోపల మనకి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ మనం ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. సో ఆన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇది మనం గోడ వైపు పెడితే మనకి బొమ్మలు ఇలా ఇలా పైన దీన్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి బొమ్మలు మారుతూ ఉంటాయి. నేను చూపిస్తాను అది. ఫ్రంట్ ఇది సెల్ఫీ కెమెరా ఉంది కదా, నెక్స్ట్ రేర్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. సో ఇది ఒకటి అనమాట. సో ఇది నాకు ఒకటే, నా తమ్ముడు ఉన్నాడు అనమాట మా ఊర్లో, మా జాను అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో అబ్బాయి కోసం ఒకటి తీసుకున్నాను. సో జాను ఈ కలర్ నీకు, ఈ కలర్ నాకు అనమాట, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి చాలా మంది చూసే ఉంటారు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ఓకే, ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. కిచెన్గా వేసేసుకోవచ్చు దీన్ని. సో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది, వర్త కదా అని చెప్పి. సో ఒకటి పిల్లలకి ఒకటి నాకు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు చూసే ఉంటారు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో, ఒక డెకోర్ ఐటమ్, గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇది మాకు జస్ట్ ఒక 100 రూపీస్కి వచ్చిందని చెప్పి నేను నా జూనియర్ కలిసి తీసుకున్నామండి, అంటే వేరువేరుగా తీసుకున్నాము. సో ఇదేం చేయాలంటే మనకు ఛార్జింగ్ ఉంటుంది కదా, ఛార్జింగ్ యొక్క పోర్ట్ ఉండిద్ది కదా, సో దానికి జస్ట్ ఇలా పెట్టేస్తే, అడాప్టర్కి పెట్టేస్తే లైట్ వెళ్తుంది అనమాట. ఈ రెండు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, కెమెరాను ఇది. సో చూసేయండి. సో దీన్ని పెట్టేసి మనము లైట్ ఆన్ చేయాలన్నమాట. సో మనకి ఈ లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ దీని మీద మనము ఈ బాల్ పెట్టాలి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ ప్రొడక్ట్ అండి, కెమెరా చూపిస్తానని చెప్పా కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి బటన్ ఉంటుంది, ఇందాక చూపించినట్టు. ఈ బటన్ ఆన్ చేసి, ఎస్, ఈ బటన్ ఆన్ చేసాం కదా. సో నేను ఫ్లాష్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, ఇక్కడ మనకి క్లిక్ బటన్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తూ ఉండాలి. మనకి ఇలా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఒక నిమిషం లైటింగ్ అనేది తగ్గిస్తాను. సో అదనమాట ఇది.
బ్లాగ్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవి మేము తెచ్చుకున్న 99 స్టోర్లో నుంచి వస్తువులు అనమాట. మీకు కానీ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కోండి. నేను స్టోర్ యొక్క లింక్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్.